देश का उपयोगी योगी ఆదిత్యనాథ్ ఈయన పక్కకు నేను ఒక ఫోటో పెట్టిన నా జానే జిగర్ బిష్ణోయ్ తర్వాత నాకు ఒక జానే జిగర్ ఉన్నాడు అని అంటే మన అనుజ్ చౌదరి డిఎస్పి అనుజ్ చౌదరి ఈయన పహల్వాన్ కేటగిరీలో అర్జున అవార్డు మీకు ముందే చెప్తున్నా నేను ఈయన అన్న మాటలు యోగి ఆదిత్యనాథ్ సమర్థించిండు సంబల్లా గిరీష్ ఊరియకు డైరెక్ట్ చెప్పు పొద్దున నరాలు కట్ అయిపోతున్నాయి ఎస్ ఒక పీస్ కమిటీ మీటింగ్ అయింది ఎందుకు హోలీ జరపాలనా వద్దా హోలీ శుక్రవారం వస్తుందట శుక్రవారం నాడు వీళ్ళు నమాజ్ చదువుతారట నమాజ్ చదువుతున్నప్పుడు కలర్లు పడితే మంచిగా ఉండదంట అంటే వీళ్ళు నమాజ్ చదువుకొనిగా మనం హోలీ ఆడుకోవద్దట అని చెప్పి జర గాయ గత్తర చేస్తే సంబల్ మీటింగ్ అయితే ఆ సంబల్ పీస్ కమిటీ మీటింగ్ మార్చ్ 6th రోజు జరిగింది హోలీ మార్చ్ 14th రోజు ఉన్నదనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆన్ ఫ్రైడే మార్చ్ 6th జరిగిన ఆ మీటింగ్లో అనుజ్ చౌదరి కూడా పార్టిసిపేట్ చేసిండు మన డిఎస్పి సాబ్ చేసి సంబల్లా వాళ్ళకు క్లియర్ కట్గా మీటింగ్లో ఏం చెప్పిండంటే అనుజ్ చౌదరి ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటే నా హోలీ రంగోలీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ప్రతి వారం నీకు జుమ్మాకి నమాజ్ ఉంటుంది ఒక్కసారి నువ్వు అమన్ చాతే హోనా తో నువ్వు కాంప్రమైజ్గా నువ్వు నమాజ్ చేసుకోవాలనంటే ఇంట్లో కూర్చొని చేసుకో లేదు అదే టైంకి 1 గంటకే నేను నమాజ్ చేసుకుంటా నాకు అదే కావాలనంటే ఇంట్లో చేసుకో లేదు జర సవరణలు చేసుకొని 2 గంటల తర్వాత నువ్వు ఏమైనా నమాజ్ చదువుకుంటానంటే ఇంకా మంచిది హంబి అమన్ చాతే హే ఆబ్బి అమన్ చాతే హే అంటే ఆయన ఇట్లా జర కటక్మని కొట్టిండి ఇట్లా అరే వారానికి రోజు ప్రతి వారం వస్తుంది రా భయ్ శుక్రవారము మీ నమాజు హోలీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అని చెప్పి ఇట్లా కడక్ ఇచ్చిండు అయితే యోగి ఆదిత్యనాథ్ దేశ్ కా ఉపయోగి దీన్ని సమర్థించిండు ఈ కాంట్రవర్షియల్ రిమార్క్స్ని సమర్థించిండు ఇండియా టుడే కాన్క్లేవ్లా ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది చూసినాం మనం అదే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇండియా టుడే కాన్క్లేవ్లో యోగి ఆదిత్యనాథ్ గారిది కూడా మనం చూసినాం ఆయన మీద ఈ క్వశ్చన్ తీసుకొని వస్తే అరే ఆయన ఒక పహల్వాన్ కేటగిరీలకి వచ్చిన ఆయన అర్జున అవార్డు ఆయన అట్లనే మాట్లాడతాడు పెద్దగా పట్టించుకోవద్దు ఇంటెంట్ అర్థం చేసుకోర్రి కంటెంట్ ఏం అర్థం చేసుకుంటారు అని చెప్పి చిరునవ్వుతో మాట్లాడాడు యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా ముస్లిం ఈ యొక్క రిలీజియస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో మత నాయకులు ఎవరైతే ఉన్నారో ఎక్సెట్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్పిండు ఎందుకు అని అంటే వాళ్ళు విన్నారు వాళ్ళు ఏమని అన్నారంటే హౌ హంబి అమన్ చాతే హే యోగి ఉన్నాడు కదా అదే ఇక్కడ రాయచోటి దగ్గర ఎట్లా ఎగిరిరు నా కొడుకులు రాయచోటి దగ్గర ఎట్లా ఎగిరినరు ఐసానే ఐసానే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎట్లా చేసిరు ఇప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీది కూడా ఖచ్చితంగా గడ్డపార దించుతాడు ఆయన నేతృత్వంలోనే నడుస్తుంది అదే ఈడ రాయచోటిలో ఎట్లా ఎగిరినరు ఐసానే ఇట్లా డప్పు కొట్టవద్దు బ్యాండులు పెట్టవద్దు అదే ఈడ మేము నమాజు 2 గంటలకు చదువుకుంటాము నో ప్రాబ్లం నువ్వు ఇట్లా ఉంటే మాకెందుకు ప్రాబ్లం ఉంటుంది నువ్వు మాతో కలిసి ఉంటే మేము కూడా మీ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాం కదా మేము కూడా శాంతి భద్రతలే కోరుకుంటాం కదా రాజ్యాంగబద్ధంగానే అన్ని జరగాలని అనుకుంటాం కదా ఒక అడుగు నువ్వు దిగు 10 అడుగులు మేము దిగుతాం రాబాయ్ అట్లా కాదు మేము ఇట్లానే ఉంటాం మీరు అట్లనే ఉండాలా అయ్యా జాగిర్లు హైదరాబాద్ మొత్తం ఇక భారతదేశంలో ఆడ ప్రాబ్లం వస్తుంది ఆయన ఒప్పుకున్నందుకు మత పెద్దలకు కూడా ధన్యవాదాలు చెప్పిండు 2 గంటలకు మీరు నమాజ్ చేసుకుంటానన్నారు చాలా ధన్యవాదాలు ఇన్ఫ్యాక్ట్ మీరు అదే టైంకి చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవచ్చు మస్జిద్కి రావాల్సిన కంపల్షన్ ఏమున్నది అని చెప్పి చెప్పిండు ఉత్తరప్రదేశ్ ముస్లిం రిలీజియస్ లీడర్లు కూడా బీజేపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ ఒక ఈ పోలీస్ అఫీషియల్స్ అందరు ఉంటారు కదా యోగి ఆదిత్యనాథ్ తొత్తుల లెక్క బీజేపీ తొత్తుల లెక్క పనిచేస్తున్నారని చెప్పారు మళ్ళీ కర్ణాటకలో హలాల బడ్జెట్ పెట్టినప్పుడు మాటలు రావు అదే యోగి ఆదిత్యనాథ్ గారు జర రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఇట్లాంటి మాటలు వస్తాయి యోగి ఆదిత్యనాథ్ గారు ఇండియా టుడే కాన్క్లేవ్లో మన గౌరవనీయులు 2వ ముఖ్యమంత్రి అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారు మాత్రం కులీ కుతుబ్ షాకేనే చరిత్ర బదులైందంటాడు మన భాగ్యనగరాంది దానికంటే ముందు మనది ఏం చరిత్ర లేదు కాకతీయుల చరిత్ర లేదు చోళుల చరిత్ర లేదు ఏం లేదు ఇక చలో కాకతీయ సామ్రాజ్యం అన్న నీ నోట్లకైనా రావాలి కదా దక్షిణాన నీకే ఇంకా ఏమన్నా తెలుసు ఉన్నానంటే ఆ చరిత్రలో కులీ కుతుబ్ షాకేని మొదలెట్టింది అదే నా యోగి ఆదిత్యనాథ్ ఏమని మాట్లాడిండంటే మొఘల్ ఎంపరర్లు ఎవరైతే ఉన్నారో మొఘల్ సల్తనత్ ఏదైతుందో వాళ్ళు నా హీరోలు కాదు హల్దీ ఘాటీలో ఏదైతే వార్ జరిగిందో మహారాణా ప్రతాప్ నా హీరో అని చెప్పండి ఇట్లా ఎంటికలు నిలబడతాయి ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే మహారాణా ప్రతాప్ గుట్నే పే బిటాయా అక్బర్కు గుట్నే పే అండ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబు వాడి కంటిలో నిద్రలే కూడా చేసిండు గాయ గత్తర అడవుల పొంటి రోడ్ల పొంటి తిరిగేటట్టు చేసిండు కుక్క సావుకు కారణమైండు నేను ఏదైనా మాట్లాడితే నా హీరోల గురించి మాట్లాడతా బాగా గజ దొంగల గురించి మాట్లాడా అని చెప్పంగానే మొత్తం ఇండియా టుడే కాన్క్లేవ్ అంతా భారత్ మాతాకి జై వందే మాతరం మహారాణా ప్రతాప్ కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అస్తిత్వం ఆస్థ
ఏ రకంగా ఉంటుందో మీ ముంగట పెట్టిండు యోగి ఆదిత్యనాథ్. సనాతన ధర్మాన్ని ఎవడెవడైతే తుంగలు దొక్కుదామని చూస్తాడో వాళ్ళందరూ సంకనాగిపోయారని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన చెప్పిండు. ఈ ఇండిపెండెంట్ నా స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర వీర్ సావర్కర్ లాంటి వాళ్ళు హీరోలు అవుతారు, కానీ ఆడెవడో ఎడారి మతంలోకేని వచ్చి ఎడారి నా చరిత్రను మారుస్తానంటే కుదరదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. ఆయన ఇంకొకటి ఏమన్నానంటే మహాకుంభ్ కూడా ఇలా ప్రజల మనసులలో కుసుండిపోయింది, ఒక చిరస్మరణీయ జ్ఞాపకంగా వాళ్ళ మనసులలో నిండిపోయింది అని చెప్పి చెప్పిండు. అబ్వియస్గా అది నిండిపోయింది కూడా, ఆయన అనడం కాదు. నేనే మహాకుంభకు పోయి వచ్చిన కాబట్టి నాకు తెలుసు ఆ మధుర క్షణాలు ఎట్లుంటాయని అనేది నాకు తెలుసు. చాలామంది గంగా మీద కూడా ఇది ఏమంటారు మన నీళ్లు కలుషితమైపోయినాయి, రోగాలు వస్తాయి, కంప్లీట్గా డయేరియా నాకే చెప్పిర్రు. నా ఇంటి మనుషులే అని అంటే నా రిలేటివ్స్లల్లా నాకు చాలామంది చెప్పినారు పోకు చాలా అదైపోయిందంటే డయేరియా కేసులు వస్తున్నాయి మాకు ఎక్సెట్రా. ఆడు డయేరియా కేసు నీళ్ళలో ముగినందుకు రాలే, ఆడు ఏడబడతాడు తిన్నందుకు వచ్చింది, ఏడబడతాడు నీళ్ళు తాగినందుకు వచ్చింది డయేరియా. గంగలో నేను కూడా మునిగినాకు అట్టకట్ట నిలబడ్డా, నాకేం కాలే, ఉన్న అలసట పోయింది నాకు. సో యోగి ఆదిత్యనాథ్ కూడా ఏమని అన్నాడంటే దేశ్ కా ఉపయోగి బెహతా హువా పానీ और रमता जोगी कभी अशुद्ध नहीं होता. మళ్ళొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, రెండోసారి ఏమని అన్నాడు, బెహతా హువా పానీ और रमता जोगी कभी अशुद्ध नहीं होता అంటే పారుతున్న నీరు తిరుగుతున్న ఋషి ఆర్ సన్యాసి ఎప్పుడు కూడా కలుషితం కాడు అని చెప్పిండు. ఆయన ఫౌండేషన్ స్టోన్ కూడా కొన్ని ప్రాజెక్టులకు లే చేసుకుంటూ వచ్చిండు. 97 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సుమారు 1467 కోట్లతోని గౌతమ్ బుద్ధ నగర్ల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వచ్చిండు. దాని తర్వాత ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి, ఒక ఐటీఐ, ఒక స్టేడియం ఇవన్నీ ప్రారంభోత్సవం చేసుకుంటూ వచ్చిండు, లేకపోతే శంకుస్థాపనలు చేసుకుంటూ వచ్చిండు. ఇండస్ట్రియల్ పాలసీస్ రీడిఫైన్ చేసిండు. సీఎం డిస్ట్రిబ్యూటెడ్ ఇన్సెంటివ్స్ వర్త్ ఆఫ్ 617 crore టు 14 యూనిట్స్, 615 కోట్ల రూపాయలు 14 యూనిట్లకు చేసిండు. ఆల్సో లేడ్ ఏ ఫౌండేషన్, శంకుస్థాపన చేసిండు. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్ తర్వాత ఉత్తరప్రదేశ్కే ఈ ఘనత దక్కింది అని చెప్పి ఆయన పొగిడిండు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనంటే 100 పడకల ఆసుపత్రి కట్టిండు, అందులో మైనారిటీల కోసం పెట్టలే. స్కూలు డిగ్రీ కాలేజ్కి ప్రారంభోత్సవం చేసిండో శంకుస్థాపన చేసిండో వాడెవర్ ఇట్ మేబీ, మైనారిటీ అనే పేరు లేదు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు చేసిండు. ఈ సీమ్నెత్తురు లేని సిగ్గుశరం లేని ఆ సెక్యులర్ వాదాలను అడుగుతున్నా, ప్రజలు ఇంపార్టెంటా లేకపోతే మతతత్వం మీకు ఇంపార్టెంటా? పొద్దుగాల లేస్తే నువ్వు ఇది మాట్లాడతావని అని అంటావు. నా దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారిని నేను ఎన్నడూ మైనారిటీ అనగా ముస్లింలకు చేయనురి అని నేను చెప్పలే. ప్రజలకు ఉండాలా అని చెప్తున్నా, ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఉండాలా అని చెప్తున్నా, ప్రతిభ పక్షాన పదవులు ఉండాలా అని చెప్తున్నా, దేశం పక్షాన నువ్వు ఉండాలా అని చెప్తున్నా, ధర్మం పక్షాన మన అందరం నిలబడాలా అని చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ధర్మం పక్కన నిలబడ్డోడు, దేశం పక్కన నిలబడ్డోడికి ధనం వాడి దేహం ఎల్లప్పుడూ శుద్ధే ఉంటుంది, ఆ నీళ్ళు సస్యశ్యామలం అయ్యే ఉంటుంది. ఇది నేనన్న మాట కాదు, మళ్ళీ ఆధారాలతోనే పెడతా. మహాకుంభలో జరిగిన కొన్ని మిరాకిల్స్ మీ ముంగట పెడతా ఫ్రెండ్స్. మహాకుంభలో జరిగిన కొన్ని మిరాకిల్స్ మీ ముంగట పెడతా. 45 రోజుల పాటు జరిగిన మహాకుంభలో ఒక బోట్ నడిపే ఫ్యామిలీ, ఆయన పేరు నాకు తెలిసి పింటూ మల్లా అనే ఈ వ్యక్తి 30 బోట్లు రిస్క్ చేసి తీసుకొని వచ్చిండు ఫ్రెండ్స్. నేను ఆధారాలు ముంగట పెట్టే మాట్లాడుతున్నా, కంప్లీట్గా స్క్రీన్ షాట్ పెట్టిన, పేపర్లో వచ్చిన కథనం. ఈ బోట్ ఫ్యామిలీ అప్పో సొప్పో చేసి 130 బోట్లు కొన్నది కుంభలా. పొటెన్షియల్ బిజినెస్ది ముందే ఎస్టిమేట్ చేసి 130 బోట్లు కొన్నది. కంప్లీట్గా 30 కోట్ల దందా చేసింది 45 రోజులల్లా మహాకుంభలా. ఎంత? 45 రోజుల 130 బోట్లతోని 30 కోట్ల దందా చేసిండు పింటూ మల్లా. 130 బోట్లు సుమారు 30 కోట్లు 45 రోజులు అన్న అంటే ఒక్కొక్క బోటు సుమారు నాకు తెలిసి 50 నుంచి 52 వేలు పర్ డే పర్ బోట్. నెట్ సేవింగ్స్ వచ్చేసి 23 లక్షలట 45 రోజులల్లా. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వానికి, యోగి ఆదిత్యనాథ్ గారి ముందు చూపుకి, దూరచూపుకి, ఆయన ప్రతిభకు, ఆయన పరిపాలన శైలికి ఆయన ధన్యవాదాలు చెప్పిండు. ఆయన కుటుంబం ఎక్కడాళ్ళు బిచ్చం అడగలే, ఏడాళ్ళు సబ్సిడీలు అడగలే, తన కాయ కష్టంని నమ్ముకున్నాడు పింటూ మల్లా. ఒక్క ముందు చూపు ఆలోచించిండు. గంగా దగ్గరకు వస్తున్నారు, గంగమ్మ నన్ను అన్యాయం చేయదని నమ్మిండు. నమ్ముకున్న గంగల నమ్ముకొని పెట్టుబడి పెడితే దేశ్ కా ఉపయోగి, అందుకే అంట నేను దేశ్ కా ఉపయోగి అని అంట. 130 బోట్లు
మహాకుంభల కేవలం పుణ్యమే కాదు, కూడా పురుషార్థం కూడా వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి కుంభల. అట్లా ఎన్నెన్నో ఒక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంతో సుమారు 3 లక్షల కోట్లు అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ద టోటల్ రెవెన్యూ జనరేటెడ్ ఇన్ మహాకుంభ్. ఒకసారి ఫ్రెండ్స్, భారతంలో పుట్టినందుకు, సనాతన ధర్మంలో పుట్టినందుకు మనసా వాచా కర్మణ భారత్ మాతాకి జై.